హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేర్ ఆఫ్ కెనడా. మీరు కెనడాకి మూవ్ అవ్వాలనుకుంటున్నారా? సో లగేజ్ ఏం ప్యాక్ చేయాలనే కన్ఫ్యూజన్ మీలో ఉండే ఉంటుంది. మీరు ఆ కన్ఫ్యూజన్లో ఉంటే ఈ వీడియో మీకోసం. నేను కెనడాకి మూవ్ అయినప్పుడు లగేజ్ ఏం ప్యాక్ చేశాను ఈ వీడియోలో మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అలానే ఇక్కడికి వచ్చాక కొన్ని ఐటమ్స్ నేను మిస్ చేశాను అనిపించింది, ఇంకా కొన్ని ఐటమ్స్ అవసరం లేదు అనిపించింది. ఆ ఐటమ్స్ ఏంటో కూడా ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తాను. మనందరికీ తెలిసిందే, అమ్మాయిలకి ఫస్ట్ ప్రయారిటీ క్లోత్స్. సో నా ప్యాకింగ్ కూడా నేను ఫస్ట్ క్లోత్స్తోనే స్టార్ట్ చేశాను. కెనడాలో కూడా ట్రెడిషనల్ వేర్ ఏం వేసుకుంటామని అనుకోకండి. నిజం చెప్పాలంటే ఇక్కడే ఎక్కువ వేస్తున్నాం. గృహప్రవేశం, వ్రతం, శ్రీమంతం ఈ అకేషన్స్కి పట్టు శారీస్ అండ్ ఫెస్టివల్స్ ఆర్ గ్యాదరింగ్స్కి ఫ్యాన్సీ శారీస్, టెంపుల్కి వెళ్తున్నప్పుడు కుర్తా సెట్స్, ఇలా ట్రెడిషనల్ వేర్ వేస్తూనే ఉన్నాం. సో మీరు లగేజ్ ప్యాక్ చేస్తున్నప్పుడు ట్రెడిషనల్ వేర్ పెట్టుకోవడం మర్చిపోకండి. నైట్ డ్రెస్సెస్ కెనడాకి వెళ్ళిన వెంటనే తీసుకోవచ్చు అని అనుకోకండి. మీరు ఇక్కడికి వచ్చిన వెంటనే షాపింగ్ చేయడం కష్టం, అండ్ మీకు నచ్చిన మోడల్ నచ్చిన ప్రైస్లో దొరకడం కూడా కష్టం. నేను ఇక్కడ తీసుకున్న నైట్ డ్రెస్సెస్ కంటే ఇండియాలో తీసుకున్నవే బాగున్నాయి అనిపించింది. సో మీరు అట్లీస్ట్ 2 వీక్స్కి సరిపోయేలా ప్యాక్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ ఫ్రీక్వెంట్గా లాండ్రీ వేయము, సో 2 వీక్స్ వేయకపోయినా సరిపోయేలా చూసుకోండి. ఇక్కడ డ్రయర్లో వేస్తున్నప్పుడు క్లోత్స్ ష్రింక్ అవుతున్నాయి, సో ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోండి. ఇన్నర్ వేర్ కూడా అంతే, 2 వీక్స్కి సరిపోయేలా చూసుకోండి. వెస్ట్రన్ వేర్ కూడా నేను ఇండియాలోనే ఎక్కువగా తీసుకున్నాను. ఇక్కడైనా తీసుకోవచ్చు, బట్ మ్యాక్సిమం నెక్ డీప్గా ఉంటాయి. నాకు అలా కంఫర్టబుల్గా ఉండదు, సో నేను ఇండియా నుండే ఎక్కువ తీసుకొచ్చాను. వింటర్ వేర్ అయితే కెనడాలోనే తీసుకోవడం బెటర్. వింటర్ జాకెట్స్, వింటర్ షూస్, కంఫర్టర్స్ అన్నీ ఇక్కడ వెదర్కి సెట్ అయ్యేలా దొరుకుతాయి. థర్మల్స్ మాత్రం ఇండియా నుండి తీసుకురావచ్చు. అండ్ హుడీస్, స్వెట్ షర్ట్స్ కూడా తీసుకొస్తే అవి ఫాల్ టైంలో యూజ్ అవుతాయి. మీరు ఫుట్వేర్ ఇక్కడైనా తీసుకోవచ్చు అనుకుంటే ఇండియాతో కంపేర్ చేస్తే ఇక్కడ ప్రైస్ చాలా ఎక్కువగా ఉంది. అండ్ మన అవుట్ఫిట్కి సెట్ అయ్యేలా ఉండాలి అంటే ఇండియాలోనే తీసుకోవాలి. నేనైతే ట్రెడిషనల్ వేర్, రెగ్యులర్ షూస్ అండ్ ఇంట్లో వేసుకోవడానికి ఈచ్ 2 పేర్స్ తీసుకొచ్చాను. అండ్ హై హీల్స్ ఒక పేర్ తీసుకొచ్చాను. ఇక్కడ చలికి ఇంట్లో కూడా వేసుకుంటారు అంటే నేను 2 పేర్స్ తెచ్చుకున్నాను, బట్ అవి ఇంట్లో ఏం వేయట్లేదు, బయటికి అలా వాక్కి వెళ్ళినప్పుడు మాత్రం వేస్తున్నాను. మనం ఏ మోడల్లో ఎన్ని పేర్స్ తెచ్చుకున్నా కూడా వింటర్లో మాత్రం వింటర్ షూస్ వేయాల్సిందే. వింటర్లో టెంపరేచర్ మైనస్కి వెళ్ళినప్పుడు ఈ చలికి రెగ్యులర్ షూస్ వేసుకోలేం, అండ్ స్నో పడినా రెగ్యులర్ షూస్ వేసుకుంటే స్లిప్ అవుతుంది. సో వింటర్ షూస్ కంపల్సరీ తీసుకోవాలి. అండ్ ఇవి మాత్రం కెనడాకి వచ్చాకే తీసుకోండి. ఫాల్ స్టార్ట్ అవ్వగానే వింటర్ అయిపోయే వరకు మనం మ్యాక్సిమం షూసే వేస్తాం. సో సాక్స్ కూడా ఎక్కువగా ఉంటే బెటర్. నేనైతే ఇండియా నుండి వచ్చినప్పుడు జస్ట్ 3 పేర్స్ తీసుకొచ్చాను, బట్ మనం రెగ్యులర్గా షూస్ వేస్తాం కాబట్టి అవి సరిపోవు. సో ఇక్కడ నేను ఇంకో 12 పేర్స్ తీసుకున్నాను. మనం ఏ అవుట్ఫిట్ వేసుకున్నా దానికి మ్యాచింగ్ జ్యువెలరీ అండ్ యాక్సెసరీస్ పెట్టుకోకపోతే రెడీ అయిన సాటిస్ఫాక్షనే రాదు. మీరు ట్రెడిషనల్ వేర్ తీసుకొస్తే దానికి మ్యాచింగ్ బ్యాంగిల్స్ పెట్టుకోవడం మర్చిపోకండి, ఎందుకంటే ఇక్కడ ప్రైస్ చాలా ఎక్కువగా ఉంది. మీ అవుట్ఫిట్స్కి మ్యాచ్ అయ్యేలా చైన్స్, ఇయర్ రింగ్స్, హెయిర్ యాక్సెసరీస్, రిస్ట్ వాచెస్ ప్యాక్ చేయండి. మీరు సేఫ్టీ పిన్స్ తీసుకురావాలి అనుకుంటే చెక్ ఇన్ బ్యాగ్లో ప్యాక్ చేయండి, ఎందుకంటే క్యాబిన్ బ్యాగ్లో షార్ప్ ఐటమ్స్ ఏవి అలో చేయరు. గోల్డ్ ఇక్కడికి తీసుకురావాలి అనుకుంటే మీరు ఇక్కడ నేను వేసుకుంటాను అని అనుకున్నవి మాత్రమే తీసుకురండి. అన్నీ తీసుకురావాల్సిన అవసరం లేదు. గోల్డ్ ఇంట్లో పెట్టడం సేఫ్ కాదు, తీసుకొచ్చిన బ్యాంక్ లాకర్లోనే పెట్టాలి. సో నేను అందుకే మ్యాక్సిమం ఇండియాలోనే పెట్టేశాను. మీరు పిఆర్తో ఫస్ట్ టైం కెనడాకి గోల్డ్ ఆర్ సిల్వర్ ఐటమ్స్ క్యారీ చేస్తే గోల్డ్ వాల్యుయేషన్ సర్టిఫికేట్ కూడా క్యారీ చేయాలి. ఆ సర్టిఫికేట్ ఏంటి, ఎక్కడ తీసుకోవాలి, ఈ డీటెయిల్స్ అన్నీ నేను సెపరేట్ వీడియోలో క్లియర్గా చెప్తాను. నెక్స్ట్ వీడియోలో ఎలక్ట్రానిక్స్ అండ్ కిచెన్ ఐటమ్స్, పూజ ఐటమ్స్, మెడిసిన్స్, డాక్యుమెంట్స్, ఫుడ్ ఐటమ్స్ ఇవన్నీ నేనేం క్యారీ చేశానో డీటెయిల్గా చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా ఏదైనా ఇంక్లూడ్ చేయాలంటే కమెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ ఎవరైనా కెనడాకి మూవ్ అవుతున్నారంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. నా ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కేర్ ఆఫ్ కెనడాలో.